హాయ్ మావా 100 డేస్ వీడియో ఎడిటింగ్ మాస్టరీ సిరీస్ లో ఈ రోజు డే 5. నిన్న మనం ఒక వీడియో తీసుకొని దానికి కట్ అండ్ ట్రిమ్మింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఆ వీడియోని కట్ చేసిన క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం పదండి. నిన్న మనం కట్ చేసుకున్న క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేయాలంటే కట్ చేసుకున్న క్లిప్స్ మధ్యలో మనం మౌస్ అనేది తీసుకు ఆరో మార్క్ కనిపించినప్పుడు మనం రైట్ క్లిక్ చేసి అప్లై డిఫాల్ట్ గా ఉన్న ట్రాన్సిషన్ యాడ్ అవుతుంది. మనకి ఈ ట్రాన్సిషన్ నచ్చలేదు, నాకు ఇంకో ట్రాన్సిషన్ కావాలి అన్నప్పుడు మనం మెథడ్ టు యూజ్ చేసి మనం ఇంకో ట్రాన్సిషన్ అయితే యాడ్ చేయొచ్చు. అదే ఎలా అంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ విండో ఓపెన్ చేసుకుంటే మనకి ఇందులో ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో వీడియో ట్రాన్సిషన్ డ్రాప్ డౌన్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. నేను ఇందులో స్లైడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ స్లైడ్ ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ మన క్లిప్స్ మధ్యలో చేసి మనకి ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇది ఎలా యాడ్ అయిందో. ఇలా చాలా సింపుల్ గా మనం క్లిప్స్ మధ్యలో అయితే ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. రేపు అంటే డే 6 ఈ రోజు మనం ట్రాన్సిషన్ యాడ్ చేసిన వీడియో క్లిప్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో స్కిల్ నేర్చుకుందాం, ఇచ్చి పడేద్దాం. డే 6 కలుద్దాం. బాయ్.